చేయబోతున్నాము. 1.5 kg రవ్వ లడ్డు చేస్తున్నాము. మీకు ఒక్కొక్క కప్పు శాంపుల్ చూపిస్తున్నాను చూడండి. అందరికి తెలిసే ఉంటుంది రవ్వ లడ్డు స్పెషల్ ఏమని కాదు, మేము చేస్తున్నాము, ఒకసారి చూడండి. ఓకే, 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకున్నాము. 1 కప్పు కొబ్బరి తురుము, కాసిన్ని కిస్మిస్, కావాల్సినంత జీడిపప్పు వేసుకొని తర్వాత రవ్వని బాగా నేతిలో వేపుకోవాలి. జీడిపప్పును పలుకులు చేసుకొని ఇవి కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ అంతా ఒకసారి మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఓకే, కావాల్సినంత నెయ్యి వేసుకొని రవ్వని బాగా ఎర్రగా వేపుకోవాలి. మాడకూడదు, బాగా కలర్ వచ్చేది వేపుకోవాలి. అబ్బో, ఇది మాకు వచ్చి ఏమో మళ్ళీ స్పెషల్గా ఏం చూపించడం అంటే మేము చేస్తున్నాం. ఒకసారి చూడండి వీడియోని, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇంత మాత్రం వేసుకోండి చాలు. మళ్ళీ ఎక్కువ వేగినా సరే గట్టిగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొబ్బరి వేయించుకున్న తర్వాత రవ్వ పోసుకొని హాయ్ ఫ్రెండ్స్, చక్కెర రవ్వ ఇలా మిక్స్ చేసుకోవాలి. చక్కెర కాస్త మెల్ట్ అయిందంటే రవ్వ వంటకు బాగా వస్తుంది. పాలు కొద్దిగా వేసుకుంటే గుంటలు చుట్టుకుంటే బాగా స్మూత్గా ఉండి రవ్వ లడ్డు రెడీ అవుతుంది. దిస్ ఈజ్ సుసి స్టైల్లో రవ్వ లడ్డు. నచ్చితే లైక్ చేయండి, తినాలనిపిస్తే మీరు చేసుకొని తినండి. అది కాదు పాత్ర మేకడ ఉన్నా పర్వాలేదు, కాకపోతే నువ్వు తినమని కాంచి పెట్టా కదా. సరే, తీసేస్తా. ఇలా కావాల్సిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంత రవ్వ లడ్డు చేసుకొని ఏం చేసుకుంటారు అనుకుంటున్నారా? మేము మా ఇంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, ఆ అమ్మాయికి కొన్ని తినిపించి మిగతావన్నీ మేము తినేయడానికి ఎంత చేస్తున్నాం. ఇలా ముద్దకు వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి బాగా. పాలు వేసిన తర్వాత కాస్త చక్కెర మెల్ట్ అయ్యి రవ్వ లడ్డుకు ముద్దకు రావడానికి సహాయపడుతుంది. ఓకే, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే, మేము వేయడం లేదు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి వంటకు వస్తుందా లేదా అని. నా చేయి పట్టినంత నేను చేస్తున్నా, మీరు ఇంత చేసుకుంటారో లేదో మీ ఇష్టం. ఓకే, స్పాంజీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. దిస్ ఈజ్ సుసి స్టైల్ రవ్వ లడ్డు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా వంటకు రావాలి. ఇలా చేసుకున్న రవ్వ లడ్డూని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటూ అంతా రెడీ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే వంటలు చేసుకోవాలి. దిస్ ఈజ్ సుసి స్టైల్ రవ్వ లడ్డు.